హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పులిహోర. ఈ సీజన్లో దొరికే ఉసిరికాయతో ఇలా ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. ఇక ఇప్పుడు ఉసిరికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక 7-8 ఉసిరికాయలను తీసుకొని వాటి మధ్యలోని గింజని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ ఉసిరికాయల్ని కొబ్బరి తురుములాగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న అన్నంలో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆయిల్ వేసి కలపడం వల్ల అన్నం పొడిగా ఉంటుంది. ఇలా అన్నాన్ని ఆయిల్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. వీటన్నింటినీ కాసేపు వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. ఇక ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తురుమును వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ పులిహోర ఇంకా హెల్తీగా చేయడం కోసం ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ని వేస్తున్నాను. దీనిని కూడా ఒకసారి బాగా కలిపి మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ నిమ్మరసం పిండడం వల్ల ఉసిరిలో ఉన్న వగరు తగ్గి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త వేసుకొని కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ అయినట్లే. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఉసిరికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేశామో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.